హాయ్ అండి. మేము ఈరోజు డెడ్ సీ సముద్రం దగ్గరికి వెళ్ళబోతున్నాం. మీకు ఆ సముద్రం గురించి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను మీకు వీడియోలో. చాలా అంటే చాలా ఆ, దాంట్లో ఉపయోగాలు ఉన్నాయి. సో అది ఒకటి. రెండవది, ఇలాంటిది మీరు చూసారో లేదో, రియల్గా కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడవచ్చు. సో కానీ ఇలాంటిది చూడడం మాత్రం చాలా లక్కీ ఉండాలి. సో కాబట్టి మీరు చూడండి. ఎగ్జాంపుల్గా ఒక ఏంటంటే, మనం ఇలాంటి సముద్రంలో కూడా స్నానం చేయాలంటే ఎంతో లక్కీ అయి ఉండాలి. నాకు తెలిసి అయితే మాత్రం నేనైతే లక్కీ అనే ఫీల్ అవుతున్నాను. సో దాన్ని బట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో మేము వెళ్ళే దారిదంతాను వీళ్ళందరూ కూడా మనతో ఆ, వచ్చేవాళ్ళు. డెడ్ సీ మేము అందరం కలిపి ఒక బస్సు హ్యాండ్ చేసుకుని ఒక పిక్నిక్ లాగా వెళ్తున్నాము. అక్కడి నుంచి ఒక డెడ్ సీయే కాకుండా తర్వాత మనం ఇంకోటి, మనకి దేవుడిది మరియమ్మ కొన్ని విశేషాలు ఉన్నాయి. అది అయితే నాకైతే పూర్తిగా తెలియదు. మీకు ఆ వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చూడండి. ఇది మేము వెళ్ళే రహదారి, కానీ చాలా విశాలంగా ఉంది, ఎవరూ లేరు. సో దారులన్నీ కూడా చాలా ఫ్రీగా ఉంది. కాకపోతే చాలా అక్కడికి వెళ్ళిన కాడ మాత్రం చాలా భయంకరంగా ఉంది. సో చూడండి, డెడ్ సీ సముద్రం వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా ఇది మనకి ఎలా అంటే, ఇది ఒక ఉప్పు సముద్రం అనమాట. అంటే అన్ని సముద్రాల్లోనూ ఉప్పు ఉంటుంది, అంటే ఇది ఒకటేనా ఉప్పు అని అనవచ్చు. సో కాదు. కాబట్టి అన్ని రకాలుగానే ఉప్పులాగానే ఇది కూడా అన్ని సముద్రంలో ఉన్న ఉప్పు వేరు, ఈ ఉప్పు వేరు. ఏంటంటే అవి మామూలుగా మనం కొన్ని మళ్ళీ కట్టిన తర్వాత కొన్ని రోజులకి ఉప్పు మనకి వస్తుంది. ఇది అలా కాదు, మొత్తం ఉప్పే. మొత్తం ఇదంతా కూడా సాల్ట్. ఇదంతా కూడా సాల్ట్. చాలా అంటే ఆ వాటర్ కూడా చాలా చిక్కగా ఉందన్నమాట మొత్తం అంతా కూడా. కానీ ఇందులో స్నానం చేయాలంటే కళ్ళల్లో పడితే చాలా భయంకరమైన మంట, మనకి చాలా బాధ అనిపిస్తుంది. సో ఏదేమైనా దీంట్లో కావాల్సింది ఏంటంటే, మెయిన్ మనకి ఇందులో మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, సో ఇలాంటి అన్నిటికి కూడా ఒక ఔషధంలా పనిచేస్తుంది అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే చాలామంది చాలా చాలా జనం వస్తున్నారు, సో స్నానాలు చేస్తున్నారు. కానీ ఇందులో స్విమ్మింగ్ అంటే మామూలుగా మనం వాటర్ని ఇలా స్విమ్మింగ్ చేయకూడదు. మామూలుగా అందులో మనం వెళ్ళి జస్ట్ అలా ఉంటే సరిపోద్ది. మనమైతే ఇందులో ఖచ్చితంగా ములగము. ఇదంతా చూడండి ఉప్పు అనమాట. ఉప్పు ఎలాగా పెరిగిపోయి ఉంది చూసారా? ఆ ఉప్పు మనకి మామూలుగా ఉప్పు నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. ఈ ఉప్పు అసలు కరగమన్నా కరగట్లేదు. మేము నడుస్తున్న అలా ఎంత పనిగట్టిగా నేను పొడిసి తీసినా కూడా రావట్లేదు. అంత ఒక స్టోన్లా తయారైపోయింది, ఒక రాయిలాగా. ఓకే అండి, మేము ఇక్కడ కొన్ని స్టిల్స్ దిగాం. సో మీకు అది కూడా చూపిస్తున్నాను. సో ఏమనుకోవద్దు. ఓకే అండి, ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా సాల్ట్ అనమాట. ఈ సాల్ట్ అండ్ భయంకరమైన డేంజరస్ ప్లేస్ చెప్పుకోవాలంటే రెండు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఇలాంటి సముద్రం చూడడాను, స్నానం చేయడం ఒక లక్కీ అయి ఉండాలి. నాకు తెలిసి అయితే నేను మాత్రం లక్కీ. సో అది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే అండి, ఏదేమైనా వీడు బిల్డప్ ఇస్తున్నాడేమో అనుకుంటారేమో. వాళ్ళలోనే ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలీదు. సో నేనైతే మాత్రం చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను. ఇది చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా మనకి ఈ ఉప్పు సముద్రం. సో ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము నైట్ టైం బయలుదేరాం. యాక్చువల్గా 3 hours జర్నీ. మెయిన్ క్యాపిటల్, అదే క్యాపిటల్ కాదు, మనకి తెలవి నుంచి 3 hours జర్నీ డెడ్ సీకి. డెడ్ సీ దగ్గర మనకి ఏంటంటే ఎండ ఎక్కువ వస్తే కొంచెం మండిపోద్ది. ఇదిగోండి చూడండి, నేను వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నాను. చూడండి కింద ఎంత లోతుంది, కింద ఎంత ఎలా ఉంది అయినా కూడా తేలుతున్నాం. మా ఫ్రెండ్ సురేష్, తర్వాత నేను, ఇంకా ఉన్నారు మన కట్టరాజు, మా ఫ్రెండ్స్. ఇంకా మన తర్వాత మనకి పెండల్ నుంచి, తణుకు నుంచి, పెరవల నుంచి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు. చూడండి నేనే అది స్విమ్మింగ్ చేసేది.
సో ఏదేమైనా సరదాగా అంటే ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాం కదా. సో ఇదిగోండి మన బ్యాచ్ అందరూ కూడా మొత్తం మంది తెలుగు వాళ్ళందరూ మేము అందులో ఈ పాంటా తాగుతున్నాం. పాంటా డ్రింక్స్ బాటిల్స్. సో అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం. చూడండి, ఈ రిటర్న్ బయలుదేరిపోయిన తర్వాత ఈ కొండలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కానీ రాత్రి ఇందులోనే జర్నీ చేసామా అనిపించింది నాకైతే ఈ వీడియో చూడగానే. చూడండి, ఈ కొండల్లోనూ ఎంత విశాలంగా ఉందంటే, డెడ్ సీ దగ్గర దగ్గరగా మేము జర్నీ చేస్తుంటే ఇదిగోండి చూసారా ఎంత భయంకరమైన రోడ్లు అనుకుంటున్నారు, మామూలుగా లేవు. ఈ రోడ్లు చూస్తుంటే నాకైతే దడబుట్టింది. రాత్రి ఎలా తీసుకొచ్చారో బాబు అనుకున్నాను నేను. నైట్ 12ంటికి బయలుదేరాం అనమాట మేము. నైట్ 12ంటికి బయలుదేరి ఈ కొండల్లోంచి ఆ డ్రైవర్ పాపం ఎలా తీసుకొచ్చాడంటే చాలా నేనైతే ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను. చూస్తున్నాను కానీ కొండలు భయమని అనిపిస్తున్నాయి. అదేం అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఆలోచించండి, ఎక్కడో డెడ్ సీ ఉంది, అక్కడికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని రోడ్లు పోయడం అన్నది ఒక ఎగ్జాంపుల్గా చాలా అంటే చాలా పెట్టుబడి పెట్టినట్టే కదా. ఇంత డబ్బు ఎవరు పెడతారు? మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదన్నా సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే డబల్ రోడ్ ఎక్కడన్నా ఉందా మనకి? ఒక పేరుపాలెం బీచ్కి వెళ్దామంటే డబల్ రోడ్ ఉందా? ఆ సింగిల్ రోడ్లే ఎలా పడితే అలా ఉంటాయి. ఏదైనా టూరిస్ట్ వస్తే రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరిగిద్ది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి, ఇలాంటి ఎడారి ప్లేస్లో ఎంత ఎడారిగా ఉంది, ఈ ఎడారిలో రోడ్లు వేయడం అన్నది మనం ఎగ్జాక్ట్గా ఫీల్ అవ్వాలి. అది నేనైతే చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాను. దగ్గరగా మేము 1.5 hour ఈ రోడ్లోనే జర్నీ చేస్తాం. అంటే 1.5 year అంటే దగ్గర 70-100 kilometers పాటు డబల్ రోడ్లు వేయడం అన్నది చాలా విచిత్రం కదా. అది అంటే వాళ్ళ టూరిస్ట్ ఏజెంట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి. రెండోది ఇక్కడ టెక్నాలజీ కూడా చాలా చాలా ఇదిగా ఉంటుంది, అన్నీ కూడా బాగుంటుంది. ఇదేమైనా ఇజ్రాయెల్ అంటేనే ఒక వరల్డ్లోనే ఒక కంట్రీ, హైయెస్ట్ కంట్రీ అంటే ఇజ్రాయెల్ నాకు తెలిసి. ఓకే, ఏదేమైనా ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వచ్చాం. నెక్స్ట్ అది కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ఇక్కడ మోసే గారిది అనేసి అన్నారు. సో మోసే గారిది కాదు యాక్చువల్గా, మేమైతే మోసే గారిది అని ఇదిలా అనేసి ఏదో అన్నారు. జక్కి ఎక్కిన మర్రిచెట్టు అని చెప్పేసి అన్నారు, కానీ అది కాదంట యాక్చువల్గాను. ఇక్కడ మరియమ్మ గారు ఒక నైటు స్టే చేసి ఇక్కడ నిద్రపోయి వెళ్ళారంట. సో ఆ ప్రదేశం ఇదంతాను, మీరు చూడబోయే ప్రదేశం అంతా కూడా మరియమ్మ గారు. తర్వాత కొంతమంది బైకులు, మనం ఏమంటారంటే ఇంగ్లీష్లో డోంట్ నో, బైకులు అదే అస్థపంజరాలు మనకి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి, చూడండి. రెండోది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, నాకు ఇష్టమైంది ములక్కాయ కూర. సో ములక్కాయ చెట్లు ఇక్కడ ఎంత విపరీతంగా ఉన్నాయంటే అవి బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇజ్రాయెల్లో ములక్కాయ చెట్లు పండించింది, ఇక్కడ ఎక్కువ తోట చాలా అంటే చుట్టూ ఎడారి. ఆ ఎడారిలో మన ఇలాగా ఒక ప్లేస్లో ఇంత డెవలప్ చేయడం అన్నది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవన్నీ కూడా పురాతనమే, కాకపోతే వాటికి కొంచెం ఆల్టరేషన్ చేసి కొన్నిటిని అయితే అలాగే ఉంచేశారు. ఏం చేయలేదు. ఇదిగోండి, ఇది ములక్కాయ చెట్టు. ఇది ఒక్కటే కాదు, అది మనోడు ములక్కలు కోసేస్తున్నాడు. వీళ్ళలో అందరం కూడా ములక్కలు కోసుకున్నాం. చాలా బాగున్నాయి లేతకాళ్ళు. ఆల్రెడీ కూర నేతం తినేయడం అన్నీ అయిపోయినాయి. ఏదేమైనా సో ఇది ఇప్పుడు మనం లోపలికి మరియమ్మ గారు ఉన్న ప్లేస్కి, ఆవిడ నిద్రించిన ప్లేస్కి మనం వెళ్తున్నాం చూస్తాకి. ఇవన్నీ ములక్కాయ చెట్లే, ఇవన్నీ కూడా ములక్కాయ చెట్లే. సో ఏదేమైనా బాగున్నది. మీకు లోపలికి వెళ్తున్నాం. కళ్ళజోడు ఎందుకు పెట్టానంటే ఎండ మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. సో దాని గురించి అని పెట్టాం. అది చూపిస్తున్నాను కదా, అది వెస్ట్రన్ వాళ్ళ దగ్గర ఉండే మసీదు. ఓకే, తర్వాత ఇదిగోండి లోపలికి వెళ్దాం. మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా పురాతనమే అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు మనకు తెలియని టైంలో. సో అలా అనమాట. ఏదేమైనా కానీ బ్రదర్, మీరు
ఒకటి మనం ఇజ్రాయెల్ రావడానికి మీరు అనేక రకాల దారులు ఎంచుకుంటున్నారు. సో, ఎంచుకోవచ్చు. కాకపోతే మీరు చేసే తప్పులు ఎక్కడ చేస్తున్నారంటే, మనం పాస్‌పోర్ట్ ఇచ్చేయడం, డబ్బులు ఇచ్చేయడం అలాంటివి చేయొద్దు. ఇదిగోండి మనోడే మన ఇందాక చెప్పాను కదా! తను ఓకే. ఇదిగోండి ఇదే మరియమ్మ గారు నిద్రించిన ప్లేసు. తర్వాత ఈయన ఎవరో నాకైతే తెలీదు. ఎందుకంటే నాకు బైబిల్ గురించి పూర్తిగా తెలీదు. సో, తెలియకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనా కొన్ని ప్లేసెస్ నేను మొత్తం అన్నీ చూస్తున్నాను కానీ నాకు తెలీదు. అక్కడ నన్ను టోపీ తీసేయమన్నారు ప్రార్థన చేసుకోవడానికి. ఇక్కడ ఆయన సిలువ ఉంది, దేవునిది. ఈ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. అంటే వాళ్ళు ఏదో ప్రస్తుతానికి జనం వస్తున్నారో చూడడానికని కాకుండా వీటిని ఎంత పురాతనవి అంటే వీటి వెనకాల లోయలు, వాళ్ళ బైకులు అంటే దేవుడి. సో తర్వాత గత కాలంలో జరిగినవి అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట వీటి వెనకాల. ఏంటంటే వాటి గురించి పరిశోధనలు చేస్తున్నాను. సో అవన్నీ తెలిసిన తర్వాత మీకు 1 by 1 నేను ఇజ్రాయెల్‌లో 5 సంవత్సరాలు ఉంటాను. 5 సంవత్సరాల్లో కూడా మీకు మొత్తం అన్నీ కూడా చెప్తాను. అదిగోండి వెనకాల సిలువేశారు చూసారా, అది ఆ పైన సిలువ బొమ్మలు ఉంది. కానీ వాటిల్లోకి వెళ్ళనిస్తున్నారు కానీ నాకు కొన్ని తెలియట్లేదు. ఏంటంటే తిరుగుతున్నాను. సో మీకు అవన్నీ కూడా నేను మళ్ళీ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? మీకు ఈ వీడియోలోనే కాదు, నేను తిరిగి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక తోట అనమాట ఇది. ఓకే అండి, తోట చాలా బాగుంది. ఒక ఎడారిలో ఇలా తోటని డెవలప్ చేయడం అంటే ఒక గ్రీన్ చేయాలంటే ఏళ్ళ తర్వాతే ఇజ్రాయిల్ టెక్నాలజీయే. ఏదేమైనా ఎంత ఎడారిలో కూడా పండించాలి చేయాలనుకుంటే వీళ్ళు పండిస్తారు. ఆ వీడియోలు కూడా మీకు తొందరలోనే చూపిస్తాను. ఆ పంటలు కూడా అన్ని రకాల పంటలు పండిస్తారు. ఇంకోటి ఏంటంటే బ్రదరు, మీకు లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక విషయం చెప్తున్నాను. వీసాల గురించి మీరు ఎక్కువగా ఏంటంటే ఆఫర్ లెటర్లు ప్రతి కంట్రీలో కూడా కొన్ని మెయిన్ ప్రాజెక్ట్ కంపెనీలు ఎల్ఎన్టీ కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో అలా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ పేరు మీద కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటాయి. కానీ ఆ కంపెనీలకి మనం వచ్చి చేసే వర్క్కి సంబంధం ఉండదు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు వీడియో ఎండింగ్లో మీరు తెలుసుకోవాలి. మెయిన్ సబ్జెక్టు మీరు వీసాలు ఎగ్జాక్ట్గా ఇస్తారు. కేర్ గివర్ గురించి అయితే మనకి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తను చేస్తున్నాడు వీడియోస్. సో నేనైతే కన్స్ట్రక్షన్ గురించి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. వర్క్ అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. 100% 90